నేను చెప్పిందే వేదం, చేసిందే శాసనమనేలా ట్రంప్ వైఖరి. ఎవడైతే నాకేంటి, ఎవడ్నీ వదలనంటున్న ట్రంప్ అందరినీ ట్యాక్సులతో బాధేస్తానని క్లారిటీ. మళ్లీ అమెరికాను గ్రేట్గా మలచడమే లక్ష్యమని స్పష్టం. యుఎస్ కాంగ్రెస్ తొలి ప్రసంగంలో క్లియర్ కట్ మెసేజ్. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి యుఎస్ కాంగ్రెస్ లో ట్రంప్ చేసిన ప్రసంగం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. 6 వారాల్లో తాను చేసిన పనులు, సాధించిన విజయాలను చెప్పిన ట్రంప్ 4 ఏళ్లు 8 ఏళ్లలో సాధించిన దానికంటే తాను ఎక్కువగా ఈ 1.5 నెలలోనే సాధించానన్నారు. ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అన్నట్లుగా పలు దేశాలపై ట్రంప్ విధిస్తున్న ట్యాక్సుల గురించి ప్రస్తావించారు. చైనా, భారత్ సహా చాలా దేశాలపై ఏప్రిల్ నుంచి ప్రతీకార సుంకాలు తప్పవని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు చాలా దేశాలు దశాబ్దాలుగా తమపై టారిఫ్లు విధించాయని, ఇప్పుడు తమ టైం వచ్చిందని ట్రంప్ అంటున్నారు. చైనా, యూరోపియన్ యూనియన్, బ్రెజిల్, ఇండియా లాంటి దేశాలు తమ నుంచి ఎక్కువ పన్నులు వసూలు చేస్తున్నాయన్నారు. ఇండియా తమపై 100% పైగా ఆటో టారిఫ్లు వేసిందని, అందుకే ఏప్రిల్ నుంచి తాము కూడా ఆయా దేశాలపై రెసిప్రోకల్ ట్యాక్సులను విధిస్తామని కుండబద్దలు కొట్టేశారు. ఇతర దేశాలు తమపై ఎంత ట్యాక్సులు వేస్తాయో తాము కూడా అదే రేంజ్లో ప్రతీకార సుంకాలు వేస్తామని ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇదంతా తన వ్యక్తిగత స్వార్థం కోసం కాదని, అమెరికాను మరింత సంపన్నంగా, గొప్ప దేశంగా మార్చడానికేనన్నారు.